ఓర్పు ఉంటే అంటే రామాయణంలో చెప్తారు, ఐ థింక్ మాంధాత అంటే 50 మంది అమ్మాయిలు, ఒక ఒక దేవతా పురుషుడు వచ్చి ఆవిడ్ని అదే ఈ 50 మందిని పెళ్లి చేసుకుంటా అంటాడు. వీళ్ళందరూ సార్ మా నాన్నగారిని అడగాలి అంటారు. అతను నన్ను కాదంటారా అని చెప్పి వాళ్ళందరినీ ఇలా వంకరలు పోయేలా చేసేస్తాడు అతనుకున్న శక్తితో. వాళ్ళ నాన్నగారు వచ్చాక ఏమైందంటే ఇలా జరిగింది నాన్నగారు అంటే, అదే మీ దగ్గర బోల్డ్ శక్తి ఉంది కదా, మీరు శపించబోయారా అన్నారు. అప్పుడు శ్లోకం చెప్తారు, చాగంటి గారు చాలా బాగా చెప్పారు, క్షమామాత క్షమాపిత అని చాలా బాగుంటుంది. ఓర్పు. తర్వాత ఆ నాన్నగారు మళ్ళీ వాళ్ళు సరేలా చేస్తారు. నాతో మా పిన్ని కూడా ఎప్పుడో చాలా కాలం క్రితం ఇలాంటి సంఘటనే చెప్పింది. ఏదో మంచి మాట చెప్పింది, మా అమ్మమ్మ చెప్పిందంట. ఆ మాట మా పిన్ని చెప్పింది. నీకు దబ్బలం తెలుసమ్మా? దబ్బలం మన గోని పట్టాల నుండి పెద్ద సూదిలా, అదే సామెత గుర్తులేదు, అమ్మమ్మ చెప్పిందని పిన్ని చెప్పింది. దబ్బలము తాడులా ఉండాలంట. దబ్బలం కేవలం గుచ్చుతుంది, కానీ తాడు ఏం చేస్తుంది? కలుపుతుంది. అలా ఉండాలంట భార్యాభర్తలు. పెయిన్ వచ్చినా కూడా కలిసి